ఎంసెట్ స్ట్రెస్సా? Testonic.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. ఓకే. సో 'సీతామందాల రామయ్య చిత్రాలు' అనే సినిమా అంటే ఆ సినిమాకున్న ప్రీబజ్‌కి చాలా మంచి అంటే అప్పటికి రాజ్ తరుణ్ బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హిట్స్‌తో ఉన్నాడు. మంచి ప్రీబజ్ ఉండింది ఆ సినిమాకి. మలయాళీ హీరోయిన్ అన్నమాట. అవునవును. సో చాలా మంచి బజ్ వచ్చింది. బట్ దాని పోస్ట్ రెస్పాన్స్ ఎఫెక్ట్ ఏమైనా పడిందా మీ మీద? కొంచెం పడిందండి. ఎందుకంటే ప్రొడక్షన్ హౌస్ చాలా పెద్ద సక్సెస్ అండి ప్రొడక్షన్ హౌస్‌కి. అంటే ప్రొడ్యూసర్‌గా అయితే మాత్రం అనుకున్న డబుల్ త్రిబుల్ వచ్చింది. ఓకే, కమర్షియల్ గా హిట్ అది. అదే హిట్ అండి. కమర్షియల్ గా నేను అనుకున్న బడ్జెట్ కి త్రిబుల్ వచ్చింది వాళ్ళకి. బికాస్ ఆఫ్ రాజ్ తరుణ్. మన సినిమా ఎప్పుడు అంటే అదే బయట తెలియదులేండి, మన కారణాలు ఎత్తకూడదు కానీ ఉయ్యాల చంపలతో స్టార్ట్ అయ్యి కుమార్ 21 తర్వాత రిలీజ్ అయింది. సో మనం లెక్కలేసినవన్నీ అంటే ఉయ్యాల చంపల తర్వాత అనుకో ఎవరో రాలేదు మాకు ప్రొడక్షన్ హౌస్. మా ఇద్దరం కలిసి చాలా ప్రొడక్షన్ హౌస్ అయితే రాజ్ తరుణ్ ఓకే అవునా ఓకే అని తప్ప ఎవరు రాలేదు. దాంతో సినిమా సంస్థ మామ ఒక ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళాము, ఓకే అయింది. బట్ అన్ని బడ్జెట్లు ఓకే కొత్తగా వచ్చిన హీరో ఇంతలోనే చేయాలి ఇలా జరుగుతూ ఉంది. రకరకాల కారణాలు. ఈలోపు సినిమా చూస్తామా కుమార్ శ్రీమతి ఓపెనింగ్లో అయిపోవడం, స్టార్ట్ అవ్వడం, రిలీజ్ అయిపోవడం, సూపర్ హిట్లు అయిపోవడం. దాని తర్వాత నాకు కూడా అంటే లైక్ ప్రొడక్షన్కి కానీ అతనికి కానీ పెద్ద ఏం ప్రాబ్లం రాలేదు. నాకు పర్సనల్గా కొంచెం అంటే నేను అనుకున్న రేంజ్ నాకు రాలే. నాకు పర్లేదు, నాకేమి డీసెంట్ ఫిల్మ్, బ్యాడ్ ఫిల్మ్ అయితే కాదు. కాకపోతే ఏంటంటే బికాస్ మీరు అన్నట్టు ఈ బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్స్ అయిపోవడంతో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ ఆబ్వియస్లీ కొంచెం చాలా మీరు అనుకున్నట్టు ఉయ్యాల జంపాల తర్వాత వచ్చుంటే కనుక ఈ స్థాయి ఇంపాక్ట్ అయితే అంటే అదే సినిమా నేను అదే లెక్కలో సినిమా చేసాం అనమాట. ఉయ్యాల జంపాల తర్వాత ఓకే మనకి ఇంతే ఉంటది, ఇలాగే చేద్దాం, ఇలా చేయాలి, ఇలాంటి కథ చేయాలి, ఒక చిన్న లెక్కలు వేసాం మనం.